గుంటూరు అంటేనే చాలా వేడిగా ఉంటుంది. అది సమ్మర్లో ఇంకా వేడిగా ఉంటుంది. అట్లాంటి గుంటూరుకి కాశ్మీర్ని తెచ్చేశారు. మంచు ఎలా కురుస్తుందంటే మీరు నమ్మలేరు. ఒక్కసారి ఈ ఎగ్జిబిషన్ని విజిట్ చేయండి. జస్ట్ ఎంట్రీ 100 రూపీసే. కానీ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఎంట్రీ మనకి ఇట్లా కేవ్లోంచి ఇచ్చారు. అక్కడ నేను దిష్టి నిమ్మకాయలు చూసి నవ్వుకున్నా. కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ మంచి సీనరీస్ ఉంటాయి, ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ ఈ కవర్స్ లోపల నుంచి వెళ్ళిన తర్వాత చాలా చల్లగా ఉంది. వాళ్ళు కూలర్స్ చాలా చల్లగా మెయింటైన్ చేశారన్నమాట. ఇక్కడ విండోస్లోంచి మీరు చూస్తూ ఉంటే ఫ్లవర్స్ డెకరేషన్ అన్నీ కనిపిస్తాయి. ఈ బార్ నుంచి అక్కడ దాకా నడుచుకుని వెళ్ళొచ్చు. తర్వాత మీకు ఈ గ్లాసెస్లోంచి కనిపిస్తే సేమ్ కాశ్మీర్లో ఉన్న ఫీల్ వస్తుందన్నమాట. స్నోలాగా అక్కడ థర్మాకోల్స్, సాల్టు ఇవన్నీ పరిచారు. వెనకాల సీనరీస్ చాలా బాగుంటాయి. కొంచెం ఎదరికి నడుచుకుని వెళ్తే బ్రిడ్జ్ లాగా చెక్కిళ్ళు, అంటే కాశ్మీర్లో వుడెన్ హౌసెస్, స్టిల్ హౌసెస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా అవే క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫొటోస్ తీసుకోవచ్చు, బట్ టచ్ చేయకూడదు. కొంచెం ఎదరికి వెళ్తే మీకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. రూపా వెళ్ళింది. అగో ఎలా ఫొటోస్ తీసుకుంటే సేమ్ మంచులో ఉన్న ఫీల్. వెనకాల ఉన్నది యాపిల్ ట్రీ అన్నమాట. ఇవి తులిప్స్. అంతా ఆర్టిఫిషియలే, న్యాచురల్గా ఏమీ లేవు. ఇక్కడ యాపిల్ ట్రీని వాళ్ళు జస్ట్ ఇది సీనరీ ఫోటో అన్నమాట. బట్ కొంచెం బ్రిడ్జ్ మీదకి వెళ్తే అక్కడ కూడా ఒక యాపిల్ ట్రీని క్రియేట్ చేశారు. అవన్నీ ప్లాస్టిక్వే. ఇక్కడ ఏదో లైక్ ఏ వాటర్ ఫాల్ లాగా ఒకటి క్రియేట్ చేశారు ఈ బ్రిడ్జ్ మీద. ఇక్కడ లొకేషన్ బాగుంది. మేము వెళ్ళినప్పుడు ఈవినింగ్ టైం చాలా రష్ ఉంది, అందుకే ఎంత హడావిడిగా అనిపిస్తుంది. బట్ పిల్లలకి మాత్రం నీట్గా చల్లగా అనిపించింది, బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఒక పెంగ్విన్ని పెట్టారు. ఈ పెంగ్విన్ని చూస్తే నాకు ఇంతకుముందు యూజ్ మీ అని చెప్పి డస్ట్బిన్స్ ఉండేవి కదా, అదే గుర్తొచ్చింది. సేమ్ మళ్ళీ దాని హైట్లోనే దాని సైజులోనే కనిపించింది. రూపా వెళ్ళి టచ్ చేసి చూస్తుంది ఇది రియలా కాదా అని చెప్పి. ఇంకా కాశ్మీర్ ఏరియాలో ఉండేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ని కూడా ఇక్కడ పెట్టారు లొకేషన్కి. యాపిల్ ట్రీస్ క్రియేట్ చేశారు. దాంతోపాటు చెప్పాను కదా వుడెన్ హౌసెస్ కూడా పెట్టారు, 1-2 ఫొటోస్కి చాలా బాగుంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దిగొచ్చు అని చెప్పి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అన్నమాట. కొంచెం డిస్టెన్స్ ఇచ్చి పెట్టారు చాలా గ్యాప్తో. ఇది మాత్రం ఉయ్యాలూగుతూ కనిపిస్తుంది కాక్టైల్. ఇంకొంచెం ఎంజాయ్ చేయాలి అంటే పిల్లలకి చాలా చాలా బాగుంది అదంతా. నెక్స్ట్ ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ కనిపిస్తున్నాయి. ఇంకా ఈ ఎగ్జిబిషన్కి హైలైట్ ఏంటి అంటే సాగర్ వీరుడు జలకన్య అని చెప్పి అప్పుల్లో ఏదో మూవీ వచ్చింది కదా, అట్లానే ఇక్కడ వాటర్లో జలకన్యను ఒక జలవీరుడిని చూసాము. వాళ్ళు పిల్లలతో చాలా బాగా రవ పేపర్ సిజర్ ఆడారు. నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు ఆ ఫుల్ వీడియో. ఎగ్జిబిషన్లో వాళ్ళు ఎంతసేపు అలా వాటర్లో ఉన్నారో నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి వెళ్ళి విజిట్ చేస్తే డెఫినెట్గా పైసా వసూలు అనమాట, వర్త్. చాలా బాగుంది. ఇదిగో పిల్లలు చూసి పిలుస్తున్నారు, పిలిస్తే రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళు యాక్షన్స్తో చూపిస్తున్నారు లవ్ సింబల్ అవన్నీ కూడా. చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే మాత్రం. ఇదే మొత్తం ఎగ్జిబిషన్ మీద హైలైట్. వాటర్లో ఉన్నారు జలకన్యలు వాళ్ళంతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.